కార్యక్రమాలు కింద చాలా సంతోషంగా ఉంది. నా పేరు మాయన్న శ్రీనివాసరావు. నేను ఆల్రెడీ కాలనీ కంటెస్టెంట్ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడిని. నిజంగా ఇప్పుడు ఈ జనరేషన్ లో మొత్తం చేస్తే పిల్లల్ని స్కూల్ పంపిస్తారు, సాయంకాలం అయితే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళని ప్రతి స్కూల్లో కూడా ఒక ప్లేస్ పిల్లలకి వ్యాయామం అనేది లేకుండా పోయింది. అటువంటి టైంలో ఇలాంటి డ్యాన్స్ స్కూల్స్ చాలా ఉపయోగపడుతుంది. మనం ఎంత చదివినా ఎంత చదివించినా పిల్లలకి వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి శాఖలు అటువంటి దీంట్లో ఈ కృషి డ్యాన్స్ అనేది చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది, చాలా ఆరోగ్యం అవుతుంది. బాడీ ఎప్పుడైతే శ్రమ పడుతుందో మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. దానివల్ల పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు. ఇటువంటి స్కూల్స్ రన్ చేయడం అనేది నిజంగా ఈ స్కూల్ యాజమాన్యానికి శాంతిరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలు నిజంగా కూడా ఈ యొక్క డాన్స్ క్లాస్ లో వాళ్ళు ప్రతి రోజు ఉదయం సాయంత్రం 2 పూటలు అవ్వడము, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ క్లాస్ అటెండ్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల ముఖంలో ఆనందం చూస్తారు. ఆ హీలింగ్ అనేది చిన్నపిల్లలు చూస్తే వాళ్ళు ఎంత ఎంజాయ్ అవుతారో, ఎంత మెచ్యూర్ అవుతారో, ఎంత యాక్టివ్గా ఉంటారో అనేది నిజంగా మన పిల్లలు మనం చూసే తెలుస్తుంది. నిజంగా కూడా చాలా సంతోషము. నిజంగా ఈ రోజు కార్యక్రమానికి మనం ఇన్వైట్ చేయడము మా మిత్రులు గారు పిల్లల వల్ల రావడం జరిగింది. నిజంగా కూడా రాజు గారికి చాలా సంతోషం. మీ అందరికీ కూడా ఈ అవకాశం ముందుగా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజు చేసిన అభినందనకు అందించేందుకు అలాగే నాకు రాజుకి అందించేందుకు హలో విధిగా వస్తుంది కూడా అది డివిజన్ అధ్యక్షులు ఉంటే కూడా ఈరోజు కార్యక్రమం చాలా మన మహేష్ గారు మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని ఎన్ని మాటలు ఉన్నాను వారి కౌన్సిలింగ్ అభివృద్ధి సేవ చేస్తూ వీటి మీద అయినా సరే ఒకసారి నమస్కారం. రాజకీయంగా మాట్లాడాలా, నిష్పక్షంగా నిర్భేదంగా మాట్లాడాలా, కృషి డాన్స్ అకాడమీ గురించి మాట్లాడాలా అన్నది కన్ఫ్యూషన్ ఉంది. ఏదేమైనా సరే పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడడం, సమాజం కట్టడానికి ఎలా ఉండాలో, సమాజంలో ఎలాంటి పిల్లల్ని తయారు చేసుకోవాలో ఆ దిశగా మాట్లాడడం. ఇంకోటి స్పెషల్ గా నేను ఒకటి చెప్తాను, అంటే నా అబ్జర్వేషన్ నేను గ్రహించిందే చెప్తాను. మనకు తాతలు ముత్తాతలు చెప్తూ ఉంటారు కదా, కష్టం పని, కష్టపడు కొడుక జయిస్తావు, కష్టపడు కొడుక దేశాన్ని శాసిస్తావు, నీటి ముందు కొడుక న్యాయం పక్షాన్ని నిలబడు కొడుక, ఎవరైతే ఆపదలో ఉన్నారో వారిని తీసుకో కొడుక అని అందరూ చెప్తూ ఉంటారు అన్నమాట. అంత వికాసం మీతో మాట్లాడడానికి వస్తా. అందుకే వచ్చా. ఎందుకు వచ్చా అంటే ఈ శాంతిరాజు ఉన్న మనిషి కష్టపడి స్వతహా మనం ఇక్కడ నిలబడ్డ స్టేజ్ నుంచి ఎంకాలు వేసుకున్న ఎల్ఈడి వరకు, ఆయన వేసుకున్న చొక్క వరకు కష్టార్జితం. ఆ కష్టమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. అంత కష్టాన్ని నమ్ముకున్న శాంతిరాజుకి మనం ఏం చేయగలుగుతామన్న ఆలోచనలో భాగంగా నేను వచ్చా. నాలో ఉన్న ఆలోచన ముందు పెడతామని వచ్చా. ఎంత నికాస్గా పెడతానో అది చూపించడానికి వస్తా. అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు నేను పంచుకుంటాను. 2013-14 లో నేను కలెక్టర్ మణిపూర్ లో లోక్పక్ అనే డిస్ట్రిక్ట్ నేను కలెక్టర్ గా రిక్రూట్ అయ్యా. దాని తర్వాత నేను డిఎస్పీగా చేశాను. దాని తర్వాత సైంటిస్ట్ గా, దాని తర్వాత ఆర్బీఐ బ్యాంక్ లో ఉద్యోగాలు పొందా. ఇవన్నీ పొందడానికి రీజన్ ఏంటో తెలుసా? లాగా నేను కష్టాన్ని నమ్ముకున్నాను. ఇప్పుడు నేను ప్రజాసేవలో ఉన్నా నా జీవితం, నా పోరాటం, నా సంఘర్షణ ఎలా విధిగా సాగుతుంది. కానీ నాతో పాటు ఇలాంటి జీవితాలు కూడా సంఘర్షణలో ఉంటాయి కదా, అలాంటి జీవితాలు కూడా సంఘర్షణలో ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ టాలెంట్ ని గుర్తించాలి. ఆ టాలెంట్ ని
ఆ టాలెంట్ హక్కును చేర్చుకోవాలి. ఆ టాలెంట్ చేతుల్లో మన పిల్లల భవిష్యత్తును పెట్టాలి. అప్పుడే కదా మనం మంచి సమాజ నిర్మాణం చేస్తాం. అంతేగా నేను ఇలా రాలేదు, నేను మా నాన్నకి 100 కోట్లు ఉన్నాయి, మా అన్నకి 1000 కోట్లు ఉన్నాయి, ఇవన్నీ కాదు. నేను స్వతహా నా ఆలోచనలు మీ ముందు పెట్టడానికి వచ్చా. మీ మధ్యలో వికాసైన కష్టపడే మనిషి వచ్చాడు, అతనే శాంతిరాజు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు, అతడే శాంతిరాజు. శాంతిరాజు మీకు గొప్ప అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ గిఫ్ట్ పేరు ఏంటో తెలుసా? ఖుషీ డాన్స్ స్టూడియో అంట. ఆ ఖుషీ డాన్స్ స్టూడియోలో మన పిల్లల్ని చేర్చుదాము. ఆయన ఏ రోజైనా చూడండి, మీ దగ్గర ఫీజు గురించి మాట్లాడండి. ఎంతసేపు అయినా మీ పిల్లలు మారాలన్నా, ఇంకా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారా అన్న కోణంలోనే మాట్లాడతాను. అదొక కళ. నృత్యం, నాట్యం ఇవన్నీ ఒక కళ. ఈ కళలు మనం ఇంట్లో పెట్టుకోవాలి. కళలు ఆర్ట్ని ఎప్పుడు మనం ఇంట్లో దాపెట్టుకోవాలి. తర్వాత లక్ష్మీదేవి పండుగ చేసుకుంటూ వస్తుంది. కళ అనేది సరస్వతి దేవి. నేను వికాసుగా చదువుకున్న, కష్టపడి చదువుకున్న, ఐఐటి కలెక్టర్లో చదువుకున్న, ఎలాబార్లో చదువుకున్న, నేను ఈ మధ్య కాలంలో నారాయణ చైతన్యకి లక్షలు రోజు సంపాదిస్తారు. నేను ఎవ్వరికి రూపాయి ఇవ్వలేదు. నాకు ఇంత గవర్నమెంట్ నెలకు ఇచ్చేది. అంత స్కాలర్షిప్ లో చదువుకొని వచ్చా. మీతో పాటు నేను పంచుకోవడానికి వచ్చా. మళ్ళీ చెప్తున్నా, ఏం పంచుకోవడానికి వచ్చా? అంత వికాసగా కష్టపడి సాధించుకున్న ఎవరైతే అలాంటి విధానాల్లో ఉండే నుంచి శాంతి రాజు ఒకరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి యువకులకి మనం అండగా నిలబడాలి. ఏ రోజు డబ్బులు బిజినెస్ కారణంగా ఉండదు. ఈ ఖుషీ డాన్స్ స్టూడియో, ఈ ఖుషీ డాన్స్ స్టూడియోలో ఎవరి పిల్లలు అయితే చక్కగా చేస్తారో వాళ్ళ హక్కులు చేయించుకుని వాళ్ళ జీవిత దిశ కొరకై, దేశాల్లో అద్భుతమైన కళా ప్రదర్శనకై ఆయన ప్రయోగం చేస్తారు. నేను అది భావిస్తున్న కాబట్టి మీ మధ్యలో వచ్చి నా ఆలోచనలు పంచుకుంటున్నాడు. సో థ్యాంక్ యూ అమ్మా. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు. నా పేరు నగేష్. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ ఉంటా. శ్రీపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంటా. నాతో పాటు నా ఎంపీడైన నారాయణ శ్రీనివాస్ అన్న దగ్గర నేను రాజకీయ నేర్చుకుంటూ ఉంటా. నేను రాజకీయ నాయకుడి మీద మాట్లాడట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను వికాస సమాజం కట్టడానికి వచ్చా, పేదరిక నిర్మూలన కోసం వచ్చా. మహిళలు సుభీక్ష ఉండే సమాజం కట్టాలనుకుంటా. ఈ కళలన్నిటి కాపాడుకోవాలనుకుంటా. అవన్నీ కళలుగా కనిపిస్తాయి. చిన్న పిల్లలు కదా, రేపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు, వివాహం ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు. మహిళలు సుభీక్ష ఉండే ప్రదేశంలో ధనం ఉంటది, శాంతి ఉంటది, సుఖం ఉంటది. నాకు బాగా నమ్మకం ఏంటంటే మా శాంతి రాజ్యంలో ఈ మధ్యలో ఉంటారు, సుఖంగా ఉంటారు. తన ఏదైతే చేయాలి, సాధించాలనుకుంటున్నారో జీవితంలో సాధిస్తాడు. చాలా కష్టపడి వచ్చారమ్మా. ఒక్కసారి మన శాంతి రాజు కోసం కొంచెం సపోర్ట్ చేయడమా? థ్యాంక్ యూ. మీకోసం మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మాట ఎంత లోపల చేసుకుంటుందో మీ యొక్క ఆశయం కూడా అందరి గురించి వచ్చేది నేను మంచిగా భావిస్తూ నాయకులు ఎంతో మంది ఉంటారు. కానీ అది వికాసం మన ఒకసారి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము.
చాలా ఎన్నెన్నో కష్టలు పడి యూనివర్సిటీ ఆగవచ్చు. నేను చాలా ఇబ్బందులు పడి అంటే పూటకి అన్నం లేకుండా కూడా నేను ఇంకా తెలియలేదు. ఆ కష్టాలు ఆ విలువ అన్ని తెలుసు. అలా నానాగా మీరు ఏదో సపోర్ట్ చేయాలని మీ పేరెంట్ నాకు సపోర్ట్ పిల్లలు చాలా దూరం తెలుసుకుంటా. డ్రామా జూనియర్, ఆదర్శ్, ఈ షో తీసుకెళ్తాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని నేను చాలా అద్భుతంగా చేస్తాను. నేను ఏదో ఎప్పుడైతే అదృష్టంలో జరుగుతుంది, కానీ నా పేరు చెప్పుకుంటాను నాకు ఒక ఆశ. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పెద్దలకి నమస్కారం. థ్యాంక్ యూ. నాకు ఇక్కడ బాగా సపోర్ట్ గా మా అత్తగారు, మా మామగారు, మా అక్క, మా అమ్మ వీళ్ళంతా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిజంగా చెప్పాలంటే డాన్స్ అంటే అందరూ అనుకుంటూ ఉంటారేదో అలా వచ్చేసి వెళ్ళిపోతాము అని. సరే అండి, అది కాదు. డాన్స్ అంటే కాన్ఫిడెన్స్, డాన్స్ అంటే ఎనర్జీ, డాన్స్ అంటే ఎమోషన్, డాన్స్ అంటే పర్సనాలిటీ, డాన్స్ అంటే కాన్ఫిడెన్స్, డాన్స్ అంటే మన బుద్ధి డాన్స్ ప్రతి ఒక్క ముందుకు కూడా వాళ్ళ దిశానిర్దేశం అందించి స్పెషల్గా వాళ్ళ తెలియని ఫోకస్ చేయాలి. వాళ్ళ డాన్స్ మీద ప్యాషన్ ఏ విధంగా తీసుకెళ్ళాలనేటువంటి పాత్ర కూడా ఎంతమానో ఎందుకంటే కష్టమే ఈరోజు మీరందరికీ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి అందరికీ నమస్కారం. ఒక పర్సన్ గురించి మాట్లాడడం నేర్చుకోండి. రాజన్న పెరగలంటాడు, ఎగిసి పడిపోతే తలపైన పదం పెరుగుతుంది తప్ప ఇన్నాడు కరిగిపోదు. కాలం పేరు దగ్గర పరిస్థితి కలిగించకపోయినా కలపని సంఖ్యని పెంచి మరీ అందరూ కళాకారుల కళకు దారి చూపించిన వ్యక్తి, నాట్యాలను మొదటి ఒక నాట్యం సృష్టించిన వ్యక్తి, తన కోసం మాత్రమే కాదు అందరి కళాకారుల కోసం బతికిన మనిషి. మూడు కోసం జరుగుతున్న కళాకారులకు అనేక పెద్ద లక్ష్యాలు మారి అండగా నిలిచాడు. వేదిక కోసం నిర్మించిన వారికి వేదిక ఇచ్చాడు, గుర్తింపు కోసం పోరాడిన వారికి గుర్తింపు తెచ్చాడు. ఇవాళ ఎంతో మంది కళాకారుల కళల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం ఇంకా ఎంతో మంది జీవితంలో వెళ్ళిన ఆశ ఇంకా రాజన్న లాంటి గొప్ప మంది కష్టం చాలా ఉంది. అలాంటి మనిషి మీరు ఎప్పుడు అనుభవం ఆయన కళలను ఆశయాన్ని మరింత ఎత్తుకు తీసుకునేందుకు నా వంతు బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటారు. రాజన్న మీరు నాకు ప్రేమ ఒక వ్యక్తి కాదు, ఎంతో మంది కళాకారుల గుండెల్లో వెలిగే ఒక నమ్మకం. మీ ప్రయాణం అంటే ఎన్నో శిఖరాలను చేరుకోవడము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజు అనేది ఒక పేరు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన సైన్యంగా ఈ యొక్క ఖుషి డాన్స్ గురించి మీరు ప్రయాణాన్ని ప్రారంభించి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అన్నట్టు ప్రార్థిస్తూ